గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. మహిళల క్రికెట్ టీం మరపురాని విజయాన్ని సొంతం చేసుకుంది. 50 ఏళ్ల తర్వాత తొలి ప్రపంచ కప్ ని కొట్టింది. చిరస్మరణీయమైనటువంటి విజయానికి భారతదేశంతో పాటుగా విదేశీయులు కూడా జేజేలు కొడుతున్నటువంటి పరిస్థితి. యాక్చువల్ గా ఇన్నేళ్ల తర్వాత ప్రపంచ కప్ రావడానికి పునాదులు బీజం వేసింది ఎవరిని పాయనీర్స్ గా చూడాలి, ఎవరి కృషి దీని వెనకాల కనిపిస్తోంది. మనతో పాటుగా ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ అండ్ క్రికెట్ కామెంటేటర్ వెంకటేష్ గారు. నమస్కారం అండి. నమస్తే కవిత గారు. సో ఆ రోజు మ్యాచ్ చూసిన తర్వాత విజయాలు, ఆనందాలు, ఆనంద బాష్పాలు ఇవన్నీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ అయితే వీళ్ళని ప్రైజ్ చేస్తున్నారు. ఆ ప్రపంచ కప్ ని పట్టుకున్న తర్వాత ప్రతి ఒక్కరిలో ఆనందం అయితే కనిపిస్తోంది. బట్ పయనీర్స్ అని చెప్పుకోవడానికి ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరంటారు మీరు? చాలా మంది ఉన్నారండి. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా 50 ఏళ్ళ కళ, అది కళల కప్, అది 50 ఏళ్ళ పాటు. అంటే చాలా దే స్టార్టెడ్ ఫ్రమ్ స్క్రాచ్. చాలా దయనీయమైన పరిస్థితులు ఉండేవి ఉమెన్స్ క్రికెట్లో. అక్కడి నుంచి వీళ్ళు వచ్చారండి. మీరు ఇందాక అన్నారు సెలబ్రేషన్ అని. ఆ సెలబ్రేషన్లో నా నచ్చిన మూమెంట్ ఏంటంటే మిథాలీ రాజ్ హోల్డింగ్ ద కప్, జులన్ గోస్వామి హోల్డింగ్ ద కప్. మిథాలీ రాజ్, జులన్ గోస్వామి ప్రపంచంలో టాప్ క్లాస్ క్రికెటర్స్, అంటే ఎవ్వరికి తీసుకోరు అనమాట. మిథాలీ రాజ్ని ఇండియా, సచిన్ టెండూల్కర్, నాకు ఇష్టం లేదు యాక్చువల్గా మెన్స్ క్రికెట్ పోలికలు పెట్టడం, కానీ సచిన్ ఎలాంటి అచీవ్మెంట్స్ చేశాడో ఆమె అలాంటి అచీవ్మెంట్స్ ఉమెన్స్ క్రికెట్లో చేసింది. జులన్ గోస్వామి టాప్ క్లాస్ బౌలర్, ప్రపంచంలోనే నెంబర్ 1 బౌలర్. సో వాళ్ళు పాపం చాలా ప్రయత్నించారు. 2 సార్లు ఫైనల్కి వెళ్ళిన వాళ్ళకి కుదరలేదు. బట్ ఇక్కడ మనకి కప్ వచ్చిందంటే వాళ్ళిద్దరి కృషి ఉంది. వాళ్ళే కాదు, చాలా మంది. ఎందుకంటే మొదట్లో ఒక దశలో వీళ్ళు ఆడుతున్నప్పుడు కనీసం వీళ్ళకి బస చేయడానికి హోటల్లో కూడా ఉండే అవకాశం లేదు. దే యూస్ టు స్టే ఇన్ స్కూల్స్లో ఖాళీగా ఉండే క్లాస్ రూమ్లో ఉండేవాళ్ళు వాళ్ళు, లేకపోతే ఫంక్షన్ హాల్, మ్యారేజ్ హాల్స్లో వాటిలో ఉండేవారు. అక్కడ కాక్రోచెస్, ర్యాట్స్ వాటితో పాటు మేము సహజీవనం చేయాల్సి వచ్చేదని చెప్పి ఇండియా ఫస్ట్ కెప్టెన్ శాంతారంగస్వామి చెప్పింది. అంత దారుణమైన పరిస్థితి. వాళ్ళు ట్రావెల్ కూడా ఎక్కడ చేసేవారంటే మన రైల్వేస్ టీం కానీ స్టేట్ టీమ్స్ అన్రిజర్వ్డ్ కంపార్ట్మెంట్స్లో ట్రావెల్ చేసేవారు. వాళ్ళకి అక్కడ టాయిలెట్స్ పక్కన అక్కడ అంటే సీట్లు కూడా ఉండేవి. రిజర్వ్డ్ కంపార్ట్మెంట్స్ సీట్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ నిలబడి వాళ్ళు వెళ్ళేవారు. డార్మెటరీస్లో ఉండేవారు. దారుణం. వాళ్ళకి మ్యాచ్ ఫీజు ఇప్పుడు వాళ్ళకి ఆన్ పార్ విత్ మెన్ ఇస్తున్నారు. కోట్లాది రూపాయలు వస్తున్నాయి వాళ్ళకి. ఒక మ్యాచ్ ఆడితే మీకు లక్షల రూపాయలు వస్తున్నాయి. బట్ 2006లో బీసీసీఐ ఉమెన్స్ క్రికెట్ని టేక్ ఓవర్ చేసేంత వరకు వాళ్ళకి మ్యాచ్ ఫీజు అన్న మాటే లేదు. ఇంకా ఉల్టా వాళ్ళ జేబు నుంచి ఖర్చు అయ్యేది డబ్బులు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదైనా వాళ్ళు తినాలన్నా చేయాలన్నా వాళ్ళకి కనీసం డ్రెస్ కూడా ఉండేది కాదు. వైట్ డ్రెస్ ఆడి క్రికెట్ ఆడాలి. వైట్ డ్రెస్ ఎక్కడో రోడ్డు మీద కొనుక్కొని ఆ వైట్ డ్రెస్ వేసుకుని ఆడేవారు. ఒకే జత ఉండేది. ఆ జత మళ్ళీ ఉతుక్కొని వేసుకునేవారు. వాళ్ళకి బ్యాట్లు కూడా 2-3 బ్యాట్లు ఉండేవి. మొత్తం టీం అంతా 2-3 బ్యాట్లు ఉండే. ఓపెనింగ్ బ్యాటర్ అవుట్ అయితే వెనక్కి వస్తే అప్పుడు తర్వాత ఆడిపోయే బ్యాటర్ అది తీసుకొని ఆమె ప్యాడ్లు తీసి కట్టుకొని, అంత దారుణం. అంటే దెర్ వాజ్ నో ఫండింగ్, దెర్ వాజ్ నో మనీ ఇన్ ఉమెన్స్ క్రికెట్. వాళ్ళు కేవలం ప్యాషన్ కోసం ఫర్ ది లవ్ ఆఫ్ ది గేమ్ ఆడిన వాళ్ళు. అది మిథాలీ కావచ్చు, జులన్ గోస్వామి. అంతకుముందు మనం చూస్తే నేను చెప్పిన శాంతారంగస్వామి, డయానా ఎడుల్జీ, నీతూ డేవిడ్, మన తెలుగు రాష్ట్రాలకు చెందిన పూర్ణిమారావు, రజనీ వేణుగోపాల్, వీళ్ళందరూ కూడా చాలా కష్టాలు ఫేస్ చేశారు. ఈవెన్ శభాష్ మిత్తు అని ఒక సినిమా వచ్చింది మిథాలీ రాజ్, దాని మీద చూపిస్తారు. వాళ్ళకి టాయిలెట్ సౌకర్యం లేక వెళ్తున్నప్పుడు, ట్రావెల్ చేసినప్పుడు రోడ్డు పక్కన దే యూస్ టు డూ ద టాయిలెట్ థింగ్. అది అంత దారుణమైన పరిస్థితుల నుంచి నౌ ఉమెన్స్ క్రికెట్ హెస్ కమ్ అప్. సో వీళ్ళకి ఆ సౌకర్యాలు వచ్చినాయి. ఫైనల్గా ఇది ఒక వాటర్ షెడ్ మూమెంట్. దీనివల్ల ఇక నుంచి ఉమెన్స్ క్రికెట్లో మీకు మెన్స్ క్రికెట్లో ఉన్న హంగులన్నీ వస్తాయి. మనీ విల్ గెట్ జనరేటెడ్. నౌ ఇట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్. ఇది మేజర్ టర్నింగ్ పాయింట్ కాబోతుంది. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మ్యాచ్ ఫీజులు అనేవి ఉన్నాయి, లేకుంటే ఒక్క మ్యాచ్ కి గతంలో మిథాలీ రాజ్ చెప్పినటువంటి ఒక మాట, ఒక మ్యాచ్ అడిగితే
రూ. 1000 ఇచ్చేవాళ్ళు. మేము 8 మ్యాచ్లు ఆడినందుకు మాకు 8,000 రూపాయలు వచ్చాయి అన్న దాని నుంచి ఇప్పుడు కోట్లాది రూపాయల ఎండార్స్మెంట్లు ప్రపంచ కప్ గెలుచుకున్న తర్వాత వరుసగా వాళ్ళకు వస్తున్నటువంటి ఎండార్స్మెంట్స్ ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా వాళ్ళని ఎంతమంది గుర్తు చేసుకుంటున్నారు. మిథాలి రాజ్ కావచ్చు, జులన్ గోస్వామి కావచ్చు, ఇప్పుడు వీళ్ళని అప్రిషియేట్ చేస్తూనే నిజంగా ఒక బాటలు వేశారు, ఒక బీజం వేశారు. వాళ్ళంతటి వాళ్ళు కష్టపడ్డారు, సహాయం లేదు, స్పాన్సర్స్ లేవు. ఎంత కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారు అనుకున్నప్పుడు వాళ్ళకి సరైన గుర్తింపు లభించిందంటారా? అవునండి. ఇప్పుడు మిథాలి రాజ్ చెప్పిన రూ. 1000 ఏంటంటే వరల్డ్ కప్ ఆడడం. ఇండియా వరల్డ్ కప్ ఆడి ఫైనల్కి వెళ్తే మీకు మ్యాచ్ రూ. 1000 ఇచ్చారు. ఇంత దారుణమైన పరిస్థితి మీరు అర్థం చేసుకోండి. మ్యాచ్ రూ. 1000 అంటే 2005లో రూ. 1000 ఇస్ అ వెరీ స్మాల్ అమౌంట్. మీరు 90s వాటిలో అయితే అది కొంచెం పెద్ద అమౌంట్ కావచ్చు. రూ. 1000 ఇచ్చారంటే దాన్ని బట్టి ఎంత దారుణమైన పరిస్థితి ఉందో మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు ఏంటంటే అలాగే చాలా కష్ట నష్టాలు అన్నిటికీ వచ్చి మేము దేశం తరఫున ఆడాలని చెప్పి ఆడారు. ఒక్కటేంటంటే రైల్వేస్ వాళ్ళు అప్పట్లో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. మన మేజర్ ఉమెన్ క్రికెటర్స్ అందరూ కూడా రైల్వే ఉద్యోగులు. కనీసం వాళ్ళకి ఒక ఉద్యోగం అనేది దక్కింది. రైల్వేస్ కొంతవరకు ఇండియన్ ఎయిర్లైన్స్ ఒకప్పుడు ఇచ్చేవారు, వాళ్ళు మానేశారు తర్వాత. వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చారు కాబట్టి కనీసం వాళ్ళకి ఒక జీవనోపాధి అనేది ఏర్పడింది. సో ఇంత కష్టపడి ఇన్ని కష్టాలకు వచ్చి వాళ్ళు దేశం తరఫున తమ రాష్ట్రం తరఫున ఆడుతున్నప్పుడు వాళ్ళకి కనీసం ఏంటంటే ఒక ఉద్యోగం దొరికింది. ఎంత దారుణం. దే హ్యావ్ డన్ ఆల్ ద గ్రౌండ్ వర్క్. అంత గ్రౌండ్ వర్క్ చేశారు. ఫైనల్కి వెళ్ళి అప్పట్లో ఏంటంటే ఒకరిద్దరు మంచి ప్లేయర్స్ ఉండేవారు. ఇప్పుడు మనం చెప్పిన మిథాలి రాజ్ బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేసి జులన్ గోస్వామి వికెట్లు తీసేది. నీతూ డేవిడ్ ఆమె ఫిగర్స్ అద్భుతమైన బౌలింగ్ ఫిగర్స్ ఉన్నాయి. బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ ఇన్ టెస్ట్ మ్యాచెస్ ఇంకా ఆమెకే ఉన్నాయి. సో వాళ్ళు దే హ్యావ్ డన్ ది హార్డ్ వర్క్. వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు సరిగ్గా ఉండేవారు కాదండి. ఏంటంటే ఫిట్నెస్ లెవెల్స్ ఉండేవి కాదు. ఫిట్నెస్ లెవెల్స్ సరిగ్గా ఉండేవి కాదు. సో ఇద్దరు ముగ్గురు ప్లేయర్స్తో మీరు మ్యాచ్ గెలవలేరు. ఆల్ 11 మీరు ఫీల్డింగ్ సరిగ్గా చేసేవారు కదా. మీరు ఇంగ్లాండ్లో ఆస్ట్రేలియాలో వాళ్ళకి ఏంటంటే ఎప్పటి నుంచో ఆ గేమ్ ఎవాల్వ్ అయింది. వాళ్ళు దేర్ ఫిజికల్లీ స్ట్రాంగ్. వాళ్ళు ఇప్పుడు కూడా చూస్తే మనం వాళ్ళ ఫిజికల్ అపియరెన్స్ చూస్తే ఎలిస్ పెరీ, యాష్ గార్డనర్ వీళ్ళు చూస్తే మన వాళ్ళ ముందు తేలిపోతారు. సో దే ఆర్ వెరీ మచ్ స్ట్రాంగర్ అండ్ మచ్ అథ్లెటిక్. మొదటి నుంచి వాళ్ళు వేరే గేమ్స్ అన్ని ఆడి వాళ్ళ లెవెల్ ఆఫ్ గేమ్ చాలా డిఫరెంట్ కూడా మన గేమ్. ఇంకోటి కూడా చెప్తాను నేను, అప్పట్లో 90s వాటిలో వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు ఆస్ట్రేలియా స్కర్ట్స్ వేసుకుని ఆడేవాళ్ళు, మన వాళ్ళు మగపిల్లలాగా ప్యాంట్స్ వేసుకుని ఆడేవాళ్ళు. సో అంత డిఫరెన్స్ ఉంటుంది గేమ్లో. ఈవెన్ అపియరెన్స్ వైజ్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అలాంటి పరిస్థితి నుంచి కొన్నేళ్ల పాటు మీరు మామూలుగా ఇప్పుడు మనం ఒక ఏడాదిలో ఒక 10-20 టెస్ట్ మ్యాచ్లు ఆడతాం, 20 వన్డేస్ ఆడతాం, 20 T20s ఆడతాం. దేర్ వర్ ఇయర్స్ టుగెదర్ దేర్ వర్ నో ఇంటర్నేషనల్ మ్యాచ్ అట్ ఆల్. మీరు 78లో ఇప్పుడు మన వాళ్ళు ఆడారు. మళ్ళీ తర్వాత 3-4 ఏళ్ళ వరకు ఒక్క మ్యాచ్ కూడా లేదు. ఇంటర్నేషనల్ మ్యాచెస్ లేవు అసలు. ఏదో మొక్కుబడిగా నేషనల్ ఛాంపియన్షిప్ జరిగేది. సో ఏళ్ల తరబడి ఇంటర్నేషనల్ మ్యాచెస్ అనేవి ఉండేది కాదు. అయినా కూడా మన వాళ్ళు కంపీట్ చేసి 2005లో వరల్డ్ కప్ ఫైనల్ దాకా వెళ్ళారు. అంతకుముందు కూడా కొన్ని ఘన విజయాలు సాధించారు. సో ఏంటంటే వీళ్ళు కేవలం ఆ క్రీడ మీద ఉన్న ప్యాషన్తో, క్రికెట్ మీద ఉన్న ప్యాషన్తో ఆడిన వాళ్ళందరూ వేసిన రాచబాట, ఆ బాటలో వీళ్ళని ముళ్ళబాటని వాళ్ళు ఒక రాచబాటగా మలిచారు. దాంట్లో వీళ్ళు బికాస్ దీస్ పీపుల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫెసిలిటీస్. ఎందుకంటే 2006లో ఎప్పుడైతే BCCI టేక్ ఓవర్ చేసిందో మీకు మ్యాచ్ ఫీజు వచ్చింది. తర్వాత 2008 కల్లా నేషనల్ క్రికెట్ అకాడమీలో మీకు నెట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు జిమ్ ఉంటుంది, కోచెస్ ఉంటారు, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచెస్ ఉంటారు. సో అక్కడికి వీళ్ళకి యాక్సెస్ ఎప్పుడు దొరికింది? 2008లో దొరికింది. సో అప్పటి నుంచి మన గేమ్ డెవలప్ అయింది. వీళ్ళు కొంచెం కోచెస్ సరే ప్రాపర్ కోచెస్ రావడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రౌండ్స్ అవైలబిలిటీ రావడం BCCI వచ్చిన తర్వాత, అది అప్పుడు కొంత వాళ్ళకి మేలు జరిగింది. సో అక్కడ మామూలుగా స్పాన్సర్స్ కూడా లేవు. అతి కష్టంగా ఉన్న టైంలోనే సెలక్షన్ కమిటీలో కావచ్చు, రాజకీయాలు కూడా చాలా కనిపించాయి. ఆ టైంలో ఎవరైతే తమకి అనుకూలంగా ఉన్నారో వాళ్ళనే తీసుకురావడం, బోల్డంతా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. తినడానికి ప్రాపర్ గా ఫుడ్ లేని కండిషన్ లో ఇప్పుడున్న దాంట్లో కూడా టీమ్ మెంబర్స్ లో చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, పెద్దగా చదువు లేని వాళ్ళు, బట్ వాళ్ళు కూడా విపరీతమైనటువంటి కఠోర శ్రమ చేశారు, డెడికేషన్ వర్క్ అనేది చేశారు. రివైవ్ చేసుకోవడానికి మళ్ళీ ఒక స్కోప్ అనేది కనిపించింది. బట్ ఆ వెనకాల ఉన్నటువంటి రాళ్ళెత్తిన కూలీలు అంటారు. సో వాళ్ళని గుర్తు చేసుకుంటూ ముందుకెళ్ళాలి అంటే ఏం చేయాలంటారు మీరు? అవునండి, మీరు చెప్పినట్టుగా అప్పట్లో ఏంటంటే సెలక్షన్లో కూడా అప్పుడంతా ఉమెన్ ఉండేవారు కాదు, మెన్ సెలెక్ట్ చేసేవారు. సో చాలా రకరకాల రాజకీయాలు, రకరకాల ఇష్యూస్ ఉండేవి. అవన్నీ వాళ్ళు దాటుకొని వచ్చారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు ప్రజెంట్ లాట్ కూడా వీళ్ళందరూ కూడా చాలా బిలో మిడిల్ క్లాస్, దిగువ మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఇండియాలో పరిస్థితి మీకు
చాలా మంది కోచెస్ కూడా చెప్తారు జూనియర్ లెవెల్లో చాలా బాగా ఆడతారు, ఆడపిల్లలు బాగా ఆడతారు. కానీ ఎప్పుడైతే మీరు వేరే బయట వాళ్ళకి వెళ్ళి ఆడాల్సి వస్తుందంటే పేరెంట్స్ చేసి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు ఇక్కడ ఆడుకుంటే ఆడుకో అంతవరకే. అలాగే మీకు ఈ కార్పొరేట్ కాలేజెస్ వెళ్తారు, ఇప్పుడైతే మీరు 10th క్లాస్ వరకు బాగానే ఆడతారు, 10th క్లాస్ తర్వాత మీకు ఇంటర్మీడియట్ జాయిన్ అయిన తర్వాత ఈ కార్పొరేట్ కాలేజీలో జాయిన్ అవుతారు. జాయిన్ అయితే మీకు అక్కడ స్పోర్ట్స్ అనేవి కంప్లీట్ కట్ ఆఫ్ అయిపోతుంది. సో అది మెన్కే ప్రాబ్లంగా ఉంటే ఉమెన్కి ఇంకెన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి లేవు. పేరెంట్స్ అందుకని ఏంటంటే ఇప్పుడు ఆ వచ్చిన లాట్ కూడా ఎవరైతే ఆడారో వాళ్ళ ఫాదర్ ఎవరో కోచ్ అయి ఉంటారు, వాళ్ళకి స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అలాంటి వాళ్ళు పిల్లల్ని ఎంకరేజ్ చేసేది తప్పిస్తే చాలా తక్కువ మంది ఆడారు. కానీ ఎప్పుడైతే మరి WPL ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ అయిందో తర్వాత దెర్ ఈస్ సమ్ అట్రాక్టివ్ కెరీర్ ఆప్షన్ మీరు అని అర్థమైందో, ఇలాంటి ఫ్యామిలీస్ చిన్న చిన్న Tier 2 సిటీస్ నుంచి, చిన్న పట్టణాల నుంచి, గ్రామాల నుంచి, ఇప్పుడు శ్రీచరణి చాలా చిన్న విలేజ్, కడప జిల్లాలో చాలా చిన్న విలేజ్ నుంచి వచ్చిన అమ్మాయి వచ్చి ఆ అమ్మాయి WPLలో షైన్ అయింది. WPLలో ఒక వేదిక వాళ్ళకి ఏంటంటే వాళ్ళు టు షోకేస్ ద టాలెంట్, అక్కడి నుంచి వచ్చారు. ఇప్పుడు మీరు క్రాంతి గౌడ్ అని మన ఓపెనింగ్ బౌలర్, ఆమె ఒక ట్రైబల్ ఫ్యామిలీ నుంచి వచ్చింది, 6 సంతానం వాళ్ళ పేరెంట్స్కి. సో ఈమెని క్రికెట్లో ఆమెకి కావాల్సిన కిట్ కొని ఇవ్వడానికి వాళ్ళ అమ్మ తన నగలు కుదువు పెట్టి ఆమెని దీంట్లోకి తీసుకొచ్చింది. అలాగే మీకు రాధా యాదవ్ ఫాదర్ ఒక చిన్న కూరగాయల వ్యాపారి. మీకు అమన్జోత్ కౌర్ ఉంది, అమన్జోత్ కౌర్ ఫాదర్ ఒక వడ్రంగా, అతను ఒక బ్యాట్ మామూలుగా ఒక చెక్క ముక్కతో ఒక బ్యాట్ తయారు చేసి ఇస్తే ఆ బ్యాట్తో ఆమె క్రికెట్ స్టార్ట్ చేసింది. సో ఇలాంటి చిన్న చిన్న ఊళ్ళ నుంచి, చాలా మామూలు ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళేం పెద్ద సిటీస్ నుంచి, కొంతమంది ఉన్నారు ఎక్సెప్షన్స్, కానీ జమేమా, స్మృతి లాంటి వాళ్ళు బిగ్గర్ సిటీస్ నుంచి వచ్చారు. కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ హావ్ కమ్ ఫ్రమ్ ఎ వెరీ వెరీ పువర్ బ్యాక్గ్రౌండ్. చిన్న వాళ్ళలో కసి ఉంటుంది. మీకు సిటీస్ లో పెరిగిన వాళ్ళకంటే వాళ్ళలో ఆ కసి ఉంటుంది, ఏదో సాధించాలని ఒక తపన ఉంటుంది. అది దట్ హ్యాస్ కమ్ టు ది ఎయిడ్ ఆఫ్ దీస్ పీపుల్స్ పర్ఫార్మెన్స్. సో సెమీఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాని ఓడించినప్పుడు కానీ, ఫైనల్లో సౌత్ ఆఫ్రికాని ఓడించినప్పుడు కానీ, ఆ ఉద్వేగం చూస్తే ప్రతి ఒక్కరికి ఆ గూస్ బంప్స్ మూవ్మెంట్స్ అంటారు, ప్రతి ఒక్కరిలోనూ అవి కనిపించాయి. బట్ మనం మెయిన్ ఫోకస్ అంతా క్రికెట్ మీదే పెట్టకుండా, మీరు చెప్పినట్టుగా వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కావచ్చు, ఎండార్స్మెంట్లు కావచ్చు, స్పాన్సర్షిప్లు కావచ్చు, వీటితో పాటుగా అదర్ స్పోర్ట్స్ మీద కూడా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది కదా. ఎందుకంటే మళ్ళీ మనకు ఒలింపిక్స్ వచ్చింది అంటే ఒలింపిక్స్ లో క్రికెట్ లేదు కదా. ఒలింపిక్స్ ఆ టైంలో మనం అదర్ స్పోర్ట్స్ లో ఈవెంట్ మెడల్లో మనం ఎక్కడున్నాం, మెడల్ స్టాండ్స్ లో ఎక్కడున్నాం, ఏ ప్లేస్ లో ఉన్నాం అనేది వస్తూ ఉంటుంది కదా. ఒక కంప్లీట్ గా ఒక కాంప్రహెన్సివ్ గా అప్రోచ్ ఉండాలంటే ఏం జరగాలంటారు? ఇది ఒక ఇన్స్పిరేషన్ అండి. ఇది ఇప్పుడు క్రికెట్ లో మన వాళ్ళు ఎక్కడ సాధించారా అనేది కాదు, దిస్ విల్ సర్వ్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్. అంటే ఇప్పుడు అందరు క్రికెట్ కాకపోవచ్చు, కొంతమంది వేరే బ్యాక్గ్రౌండ్, టెన్నిస్ ఆడుతుండొచ్చు, లేకపోతే అథ్లెటిక్స్ లో ఉండొచ్చు. సో మేము హైయెస్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు, మా జీవితం మారిపోతుంది. వన్స్ యూ బికమ్ ఏ వరల్డ్ ఛాంపియన్ మీ లైఫ్ మారిపోతుంది అని ఒక మెసేజ్ వెళ్తారు అందరికీ. అంటే ఈ విక్టరీని మనం ఐసోలేటెడ్గా క్రికెట్కి సంబంధించి చూడాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ విక్టరీ ఫర్ ది ఎంటైర్ ఉమెన్ ఫోక్ ఆఫ్ ది కంట్రీ. వాళ్ళందరికీ అన్ని ఫీల్డ్స్లో కాన్ఫిడెన్స్ ఇస్తుంది. రెండోది ఏంటంటే మీకు వేరే క్రీడల్లో కూడా ఒకవేళ ఇఫ్ యూ కెన్ అచీవ్ ఎక్సలెన్స్, మామూలుగా స్థాయిలో కాకుండా జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో షైన్ అయితే నీ లైఫ్ మారిపోతుంది, నీ లైఫ్లో అది ఒక మంచి కెరియర్గా ఫామ్ అవుతుంది అని చెప్పి వాళ్ళకందరికీ ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. సో వీళ్ళు మొదటి నుంచి కూడా మీరు అన్నట్టుగా మీరు కానీ మేము కానీ మీడియాలో ఉన్న వాళ్ళు కానీ అందరూ కూడా వేర్ ఆల్ గిల్టీ ఆఫ్ నెగ్లెక్టింగ్ ఉమెన్స్ క్రికెట్. అందరూ కూడా ఉమెన్స్ క్రికెట్ నెగ్లెక్ట్ చేస్తారు, కానీ ఇప్పుడు చేయలేరు. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఆ సెమీఫైనల్లో జమైమా ఆడిన నాక్ దట్ స్టర్డ్ ద నేషన్స్ కాన్షియస్నెస్. అందరూ ప్రతి ఒక్కరు ఆ మ్యాచ్ తర్వాత అందరూ ప్రతి ఒక్కరి నోట మన వీళ్ళ అచీవ్మెంట్స్, వీళ్ళ హీరోయిక్స్ కనిపించినాయి. అందరు దీని గురించి ఎవ్రీబడి వాస్ టాకింగ్ అబౌట్ దిస్. సో ఇంతగా ఉమెన్స్ క్రికెట్ ఎప్పుడు మనకి ఇంత అటెన్షన్ అట్రాక్ట్ చేయలేదు. సో దాంతో ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఆ ఫోకస్ వచ్చింది. దట్ ఫోకస్ విల్ జనరేట్ లాట్ ఆఫ్ మనీ, వాళ్ళకి యాడ్ రెవెన్యూగా మారుతుంది. సో కార్పొరేట్స్ విల్ షో ఇంట్రెస్ట్. సో ఇక్కడ ఇది గేమ్ చేంజర్. ఆల్రెడీ 2017లో మీకు గుర్తునే ఉంటుంది, మా హర్మన్ ప్రీత్ సింగ్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. 171 ఆఫ్ జస్ట్ 115 balls, 7 sixers కొట్టింది. ఇంగ్లాండ్లో జరిగింది. ఆస్ట్రేలియాని మనం ఇప్పుడు ఎలాగైతే సెమీఫైనల్ ఓడించామో అప్పుడు కూడా సెమీఫైనల్ ఆస్ట్రేలియాని ఓడించాం థ్యాంక్స్ టు దట్ హర్మన్ ప్రీత్ నాక్. ఆ నాక్ ఎలా అంటే దాంతో ఏంటంటే ఉమెన్స్ క్రికెట్కి ఒక ఇమేజ్ క్రియేట్ అయింది. తర్వాత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. వీళ్ళందరూ ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెడతారు, దాంట్లో వాళ్ళకి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇప్పుడు ఈ మూమెంట్తో వాళ్ళు మెన్ క్రికెటర్స్తో పోటీ పడతారు. ఇప్పుడు విరాట్ కోహ్లీ
మిగతా క్రికెటర్స్ శుభ్మన్ గిల్ అనుకోండి, రోహిత్ శర్మ, వీళ్ళకి ఎంత ఎండార్స్మెంట్స్ వస్తాయో వీళ్ళకి అలాగే వస్తాయి. సో వీళ్ళు వాళ్ళతో పోటీ పడే స్థాయి ఇప్పుడు ఓన్లీ 5% ఉందంట. ఆల్ ఉమెన్ అథ్లెటిక్స్ సంబంధించి, అంటే మీకు స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి యాడ్స్ నుంచి వాళ్ళ మీద యాడ్ చేసేవాళ్ళు, యాడ్ ఏజెన్సీస్ ఇన్వెస్ట్ చేసే అమౌంట్లో ఓన్లీ 5% ఉంది. నౌ ఇట్ విల్ బికమ్ మచ్ లార్జర్. చాలా ఎక్కువగా వీళ్ళకి ఆ ఎండార్స్మెంట్స్ రావడం కానీ, వీళ్ళ గేమ్ మీద ఫోకస్ రావడం, మీడియాలో కానీ అన్ని చోట్ల ఎవ్రీబడి విల్ బి కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఉమెన్స్ క్రికెట్ని మీరు గతంలో ఏదో సౌత్ తల్లి ప్రేమతో చూసే పరిస్థితి ఇక మీదట ఉండబోదు. సో దట్ ఈస్ అ గ్రేట్ అచీవ్మెంట్ ఆఫ్ దిస్ విక్టరీ. సో జెమిమా రోడ్రిగ్స్ సెమీఫైనల్ మ్యాచ్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. 120+ చేసిన తర్వాత ఫైనల్లో తన మీద అంత ప్రెషర్ పెట్టారు. ఎవ్రీవన్ వాజ్ వెయిటింగ్ అండ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ జెమిమా. ఆ ప్రెషర్ ని, లేకపోతే వాళ్ళ మీద ఉన్నటువంటి ఇంతలా మనం ఎదురు చూస్తూ ఉన్నాం, ఎక్కడ తగ్గొద్దు అనేటువంటి ఒక భావన ఉంటుంది కదా, దీన్ని ఎలా ప్రెషర్ ని కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళు ముందుకెళ్లాలంటారు ఈ స్ట్రెస్ కి లోన్ అవ్వకుండా? అదేనండి, ఇప్పుడు మీరు సక్సెస్ రావడం ఒక ఎత్తు, దాని సక్సెస్ ని హ్యాండిల్ చేయడం రావాలి. మీరు అన్నట్టుగా జెమిమా ఏంటంటే ఎవరెస్ట్ శిఖరం అయితే ఎక్కేసింది అప్పుడు సెమీఫైనల్. తర్వాత మీరు అక్కడి నుంచి యూ కెనాట్ గో ఫర్దర్, మీరు ఇంకా కిందకి రావాల్సింది. అలాగే ఫైనల్లో షీ కుడ్ నాట్ డూ మచ్, ఎందుకంటే ఆ ప్రెషర్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ దట్ విల్ వే హర్ డౌన్ ఖచ్చితంగా జరిగింది. అదే కాకుండా ఇన్ జనరల్ మీకేంటంటే ఆ ప్రెషర్ని తట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి వాళ్ళకి అసలు బ్యాటిల్ మొదలవుతుంది. సక్సెస్ని హ్యాండిల్ చేయాలి. దేర్ విల్ బి లాట్ ఆఫ్ అటెన్షన్, ఎక్కడికి వెళ్ళినా కూడా విపరీతమైన అటెన్షన్ ఉంటుంది. సో డైవర్షన్స్ రాకుండా చూసుకోవాలి, గేమ్ మీద ఫోకస్ పెట్టాలి. ఇప్పుడు విరాట్ కోహ్లీ కానీ సచిన్ కానీ దే ఆర్ గ్రేట్ నాట్ బికాస్ ఆఫ్ దేర్ గేమ్ అలోన్. వాళ్ళు గేమ్లో వాళ్ళకున్న ఆ ప్రత్యేకమైన స్కిల్స్ కాకుండా వాళ్ళు ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం, వాళ్ళ మీద విపరీతమైన అటెన్షన్ ఉన్నా సరే వాళ్ళు గేమ్ మీద ఫోకస్ లేకుండా అదే వర్క్ ఎథిక్ మెయింటైన్ చేసుకుంటూ, అదే ఫిట్నెస్ మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళు ఇన్ని సంవత్సరాల పాటు ఆ స్థాయిలో హయ్యెస్ట్ లెవెల్లో తమ గేమ్ని కంటిన్యూ చేయగలిగారు. సో వీళ్ళు కూడా ఇది ఛాలెంజ్, పెద్ద ఛాలెంజ్ ఇప్పుడు. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేనట్టుగా మనం కబడ్డీలో కూడా చూసాం. కబడ్డీలో దేవర్ నోవేర్, ఎవరు రోడ్డు మీద వెళ్తున్న కూడా పట్టించుకునే పరిస్థితి నుంచి వాళ్ళు దే బికమ్ సెలబ్రిటీస్. బట్ కొంతమంది దాన్ని హ్యాండిల్ చేయగలిగారు, కొంతమంది చేయలేరు. వీళ్ళకి కూడా ఏంటంటే దే షుడ్ బి ఏబుల్ టు హ్యాండిల్ దిస్ అటెన్షన్. దీన్ని హ్యాండిల్ చేయడం, సక్సెస్ని హ్యాండిల్ చేసి ఆ గేమ్ని దాన్ని ఎఫెక్ట్ చేయకుండా కాపాడుకోవాలి. అది చాలా చాలా ముఖ్యం. అలా కనుక చేయగలిగితే మన ఉమెన్స్ క్రికెట్ని ఎవరు ఆపలేరు. ఎందుకంటే WPL రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీనివల్ల టాలెంట్ వస్తుంది. మీరు యూఆర్ రబ్బింగ్ షోల్డర్స్ విత్ గ్రేట్ ఫారిన్ ప్లేయర్స్తో ఆడుతూ వాళ్ళ ఫిట్నెస్ రెజిమెన్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా మ్యాచ్ ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళ ప్రాక్టీస్ రొటీన్ ఎలా ఉంది, అవన్నీ కూడా నేర్చుకుంటారు మన వాళ్ళు. సో వీళ్ళందరూ గ్రేట్ ప్లేయర్. ఎలిస్ పెరీ కానీ, యాష్ గార్డ్నర్, అలిసా హీలీ, సోఫీ డివన్, వీళ్ళందరూ కూడా గ్రేట్ ప్లేయర్స్ వాళ్ళు. సో వాళ్ళని చూసి వాళ్ళు ఎప్పటి నుంచో బాగా వెల్ ఎస్టాబ్లిష్డ్ గేమ్ వాళ్ళ కంట్రీలో. సో వాళ్ళని చూసి నేర్చుకొని మనకి టాలెంట్ ఎమర్జ్ అవుతుంది. ఆ గేమ్ వాళ్ళ లెవెల్ కూడా పెరుగుతుంది, ఫిట్నెస్ లెవెల్స్ పెరుగుతాయి. మనకి మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈవెన్ ఈ వరల్డ్ కప్లో కూడా మనల్ని క్యాచ్లు చాలా వదిలేసారు, గ్రౌండ్ ఫీల్డింగ్ అంత సరిగ్గా లేదు. మనం మోర్ అథ్లెటిక్గా మారి ఇప్పుడు జెమిమా లాంటి వాళ్ళు ఎందుకు గ్రేట్ అంటే వాళ్ళు దే ఆర్ గ్రేట్ ఫీల్డర్స్. అమన్జిత్ కౌర్ ఫైనల్లో పట్టుకున్న క్యాచ్. సో అలాంటి ఫీల్డింగ్ స్టాండర్డ్స్ కానీ, రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్, వీంట్లో కూడా మనం ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ స్టాండర్డ్స్ని అచీవ్ చేయగలిగితే ఇప్పుడు మనం హోమ్లో గెలిచాం, బయట కూడా గెలవాలి. మనం ఇంగ్లాండ్లోనో సేనా కంట్రీస్లో జరిగినప్పుడు కూడా వీ షుడ్ బి ఏబుల్ టు విన్ వరల్డ్ కప్స్, ఐసీసీ ట్రోఫీస్ గెలవగలగాలి. సో ఆ స్థాయి సాధించాలి అంటే 2 ఛాలెంజెస్, ఒకటి సక్సెస్ హ్యాండిల్ చేయడం, తర్వాత ఈ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా వాళ్ళ స్టాండర్డ్స్ని మ్యాచ్ చేయడం. సో చాలా పెద్ద ఛాలెంజెస్ ఉన్నాయి. ఇప్పటితో ఒకసారి వరల్డ్ కప్ గెలవడం వాళ్ళతో అయిపోలేదు, ఇంకా దేర్ ఆర్ ఫర్దర్ ఛాలెంజెస్ అహెడ్ ఫర్ దిస్ బంచ్. సో ఫిట్నెస్ ని మెయింటైన్ చేయాలి, ఆ తర్వాత స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఆ సపోర్టింగ్ స్టాఫ్ దగ్గర నుంచి వీళ్ళకి కావాల్సినటువంటి సైకలాజికల్ సపోర్ట్ అనేది ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా డిప్రెషన్ ని కావచ్చు, ఎలా లోస్ ని కంట్రోల్ చేసుకోవాలి, దీన్ని కూడా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అవునండి, మనం కోచ్ అమోల్ మజుందార్ గురించి కూడా చెప్పాలి. చాలా కూల్ కస్టమర్, చాలా కూల్గా ఉంటాడు, చాలా మైల్డ్ క్యారెక్టర్. ఎందుకంటే గతంలో రమేష్ పవార్ కోచ్గా ఉన్నప్పుడు అతనికి హర్మన్ ప్రీత్కి కొంత ఫ్రిక్షన్ ఏర్పడింది, అతన్ని తప్పించాల్సి వచ్చింది. సో బట్ దిస్ కోచ్ ఈస్ ప్రొడ్యూసింగ్ లాట్ ఆఫ్ రిజల్ట్స్. మనకి ఇతను వచ్చిన తర్వాత చాలా కూల్గా, ఎందుకంటే వాళ్ళని హ్యాండిల్ చేయడం, ఒక మేల్ కోచ్ ఫీమేల్ అథ్లెట్స్ని హ్యాండిల్ చేయడం, దాంట్లో అతను చూపిస్తున్న ఆ రెస్ట్రెయింట్ చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు మన కోచింగ్ స్టాఫ్ కూడా చాలా బాగున్నారు. మనం యూజువల్గా వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఉంటారు కాబట్టి, బ్యాక్ స్టేజ్లో ఉంటారు కాబట్టి వాళ్ళ రోల్ పట్టించుకోం, కానీ వాళ్ళు చేసిన కృషి చాలా ఉంది. మన ఫీల్డింగ్ కోచెస్ కానీ వాళ్ళందరి కృషి ఫలితంగానే మన వాళ్ళు గెలిచారు. సో వాళ్ళు ఇచ్చే మోటివేషన్ చాలా అవసరం, ఆ మోటివేషన్ అవసరం. సో ఇదే లెవెల్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు BCCI వీళ్ళకి ఈక్వల్ పే ఇవ్వచ్చారు 2022లో, చాలా ఇంపార్టెంట్ స్టెప్ అది. ఎందుకంటే
మనీ రియల్ టర్మ్స్లో మనీ టర్మ్స్లో కాదు, స్టేటస్. ఎప్పుడైనా జీతం అనేది ఒక స్టేటస్గా ఉంటుంది. సో మాకు వాళ్ళతో సమానంగా వస్తుందంటే వాళ్ళకి అది సెల్ఫ్ రెస్పెక్ట్ సంబంధించి ఉమెన్ క్రికెటర్స్ చాలా ఇంపార్టెంట్ స్టెప్ అది. చాలా దేశాలు ఇప్పుడు మీకు టెన్నిస్లో కానీ చాలా గేమ్స్లో గతంలో ఈ ప్యారిటీ లేదు. ఇప్పుడు ఆ ప్యారిటీ మెయింటైన్ చేస్తున్నారు. అది మనీ ఆస్పెక్ట్ కాదు, వాళ్ళకి ఇచ్చే గౌరవం. ఆ గౌరవం అనేది లభించింది PCCI నుంచి. WPL స్టార్ట్ చేశారు. సో ఇవన్నీ ఆల్ ది స్టెప్స్ పుట్ టుగెదర్ మనం ఈరోజు ఈ వరల్డ్ కప్ సాధించాం. అండ్ మీరు అన్నట్టుగా గతంలో మన ఉమెన్ క్రికెటర్స్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వాళ్ళు ఆడి వీళ్ళందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. దట్ వీ షుడ్ నెవర్ ఫర్. ఈ టీమ్ లో అందరూ మీరు చెప్పినట్టుగా వాళ్ళతో పోలిస్తే వీళ్ళందరూ మరి చిన్న చిన్న పిల్లల్లాగా ఉంటారు. వాళ్ళకి హ్యూజ్ బాడీ ఉంటుంది, సైజు, వాళ్ళ పర్సనాలిటీ అండి. వాళ్ళ ఫిట్నెస్, వాళ్ళు పరిగెత్తున్నా కానీ వాళ్ళు కొట్టే షాట్స్ కానీ. హర్మన్ప్రీత్ దగ్గర పవర్ ఉంది, మిగతా వాళ్ళు ఈవెన్ స్మృతి దగ్గర ఆ పవర్ లేదు. సో వీళ్ళకి చాలా డిఫరెన్స్ ఉందండి. రిచా ఘోష్ కూడా గట్టి కొడుతుంది. వాళ్ళకి ఆ ఫిజికల్ స్టాండర్డ్స్ అండి, వాళ్ళ స్టాండర్డ్స్ మనం మ్యాచ్ చేయలేం. కానీ వస్తారు ఇక భవిష్యత్తులో హర్యానా పంజాబ్లో మొదటి నుంచి వేరే స్పోర్ట్స్లో కూడా ఉన్నారు కదా. సో దీని తర్వాత మంచి వాళ్ళు వస్తారు మనకి. దీని విక్టరీ తర్వాత మెన్స్ క్రికెట్ కి ఈక్వల్ గా వీళ్ళు బాగా ఎదుగుతారు డెఫినెట్గా. అండి, థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.